ఇది ప్యూర్లీ జస్ట్ మీ ఇన్ఫర్మేషన్ కోసము. ఇట్లాంటివి ఇది ఫస్ట్ టైం కాదు అండ్ ఇదే లాస్ట్ టైం కాదు. దీనిపైన కఠినంగా చర్యలు ఉంటేనే బేసిక్ ఇట్లాంటివి అనేటివి ఆగుతాయి. అండ్ యూఏఈ అరబ్ కంట్రీస్లో ఉంటాయి చూసినావా చట్టాలు, అట్లాంటి రూల్స్ రావాలి. ఏంది అని అంటే ఇక్కడ ఇమేజ్లో కనిపించే వ్యక్తి పేరు దత్తాత్రేయ గాదే అనమాట. సో అతన్ని పట్టిస్తే పూణే పోలీసులు 1,00,000 రూపీస్ రివార్డ్ ప్రకటించారనమాట. లైక్ అడ్రస్ ఎక్కడున్నా చెప్పినా కూడా. సో ఏం చేశానంటే ఈ మహాత్ముడు బస్ స్టాండ్లో వెయిట్ చేస్తున్న ఒక అమ్మాయిని, బస్ కోసం వెయిట్ చేస్తున్న అమ్మాయిని, అండ్ ఆ బస్ స్టాండ్ నియర్ బై 100 మీటర్స్ దూరంలో ఒక పోలీస్ స్టేషన్ ఉంటుంది. వాడికి అంత భయం లేకుండా కూడా ఆ అమ్మాయిని బస్సులో రేప్ చేశాడనమాట. 27 years old అమ్మాయిని రేప్ చేశాడు. అండ్ పోలీస్ స్టేషన్ 100 మీటర్స్ దూరం అంట. అయినా వాడు ఏ గట్స్తోని అట్లాంటి పని చేసిండో తెలీదు. అండ్ వాడి పైన ఇంతకుముందుకి ఒక 6 to 7 లైక్ చైన్ స్నాచింగ్ కేసులు కూడా ఉన్నాయంట. అండ్ అదే నియర్ బై ఊర్లలో. బేసిక్గా వాడు అనుకున్నట్టున్నాడు ఇక చిన్నగా ఏంది ఇంకా డైరెక్ట్ పెద్దది చేస్తే డైరెక్ట్ జైల్లో కూర్చొని బతకొచ్చు అనుకున్నాడు. బట్ ఇట్లాంటి వాళ్ళకి జైల్లో కూర్చోబెట్టి మేపుడు ఇవన్నీ తప్పు. బేసిక్గా డైరెక్ట్ చంపేయడాలే ఉండాలి. అట్లయితేనే దేశం మారుతుంది, మనం కూడా మారుతాం, భయం కూడా పెరుగుతుంది. వాట్ యు సే?